శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశికి సంబంధించిన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ధనిష్ట 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 3 పాదాలు మన కుంభరాశిలో కనిపిస్తాయి. అలాగే వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానము 5గా మనకు కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరంలో గ్రహాల గోచార రీత్యా వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి, భయాందోళనలు, అలాగే వ్యతిరేక మనోభావాలు, వైరాగ్యము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ మీకు ఈ సంవత్సరము సగభాగం ఒక రకంగా, సగభాగం ఒక రకంగా మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిని కూడా విశేషంగా శ్రమపడితే తప్ప మీరు అందులో మంచి ఫలితాలను సాధించలేరు. అలాగే ఆత్మవిశ్వాసం అనేది ఈ సంవత్సరం మీకు చాలా అవసరము. ఏ పని చేసినా పూర్తి ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్ప అందులో ఫలితాలు మీకు కనిపించవు. మిత్రులతో కానీ బంధువులతో కానీ ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భేదాభిప్రాయాలు రావడము, మనస్పర్ధలు రావడం అనేది ఈ సంవత్సరము కనిపిస్తుంది. అలాగే కుటుంబం యొక్క అభివృద్ధిలో కొంత ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. సమస్యలు ఏ రకంగా వస్తున్నాయి కుటుంబంలో అనేది మనకు ఒక్కొక్కసారి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములతో కానీ మీ యొక్క దాయాదులతో ఎవరైతే ఉన్నారో వారితో కొంచెము జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఈ సంవత్సరము కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా ఏదైనా మీరు ప్రారంభించాల్సిన పనిని కానీ కొంత ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే వీరికి ఈ సంవత్సరము మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడము, కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు కూడా అంతగా అనుకూలించకపోవడం అనేది ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. అయితే ఈ చెప్పుడు మాటలు ఎక్కువ అనార్థాలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైతే మీరు షూరిటీ మధ్యవర్తిగా ఉండడం అనేది ఈ సంవత్సరము అసలు ఉండకపోవడం అనేది ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సంఘంలో మర్యాదలు ఇవి కొంచెం బాగానే ఉంటున్నాయి ఈ సంవత్సరము. అలాగే నిర్లక్ష్య ధోరణి మీరు కొద్దిగా పక్కన పెడితే ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఉద్యోగులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఎక్కువ శ్రమ పడితే తప్ప ఫలితాలు అంత కనిపిస్తలేవు. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా మీకు అంతగా ఈ సంవత్సరము శని భగవానుడు అనేది మీకు అంతగా బాధించకపోవచ్చు. అయితే మీరు నిత్యము శివనామస్మరణ చేయడము, శివాలయంలో మీరు రెగ్యులర్గా అభిషేకం అవి చేయించినట్టయితే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది.